అందరికీ నమస్కారం అండి. సులువైన వంటకి స్వాగతం. ఇప్పటి నుండి మనకు అన్ని పండగలు అయితే స్టార్ట్ అయిపోయాయి. పండగలు అనగానే పూజలు అనగానే ప్రసాదంగా మొట్టమొదటగా గుర్తొచ్చేది పరమాన్నమే. పరమాన్నము తొందరగా ఈజీగా ఎలా చేసుకోవాలో, అంతేకాకుండా చాలా అంటే చాలా టేస్ట్గా ఎలా చేసుకోవాలో చెప్తాను. చిన్న చిన్న ట్రిక్స్ పాటిస్తే పరమాన్నం చాలా అంటే చాలా బాగుంటుంది. ఒక బౌల్ తీసుకొని అందులో ఈ చిన్న గ్లాస్తో 2 గ్లాసుల బియ్యం అయితే తీసుకున్నాను. అందులో నీళ్ళు పోసి ఒక 3 సార్లు మంచిగా కడిగేసుకోవాలి. బియ్యాన్ని మంచిగా పిసికి కడిగేసుకొని ఆ నీళ్ళు వంపేసుకొని స్టవ్ పైన ఒక గిన్నె పెట్టి, మనం ప్రసాదాన్ని ఏ గిన్నెలో వండుకుంటామో ఆ గిన్నె స్టవ్ పైన పెట్టి అందులో ఈ కడుక్కున్న బియ్యాన్ని వేసేయాలి. మొత్తము వేసాక మనము బియ్యం ఏ గ్లాస్తో అయితే తీసుకున్నామో అదే గ్లాస్తో నేను 10 గ్లాసుల నీళ్ళు అయితే పోసుకున్నాను. నీళ్ళు ఎక్కువ పోసుకుంటేనే మనకి ఇక్కడ పరమాన్నం అనేది మంచిగా ఉడుకుతుంది. ఈ బియ్యం అనేది మంచిగా ఉడుకుతాయి. నీళ్ళు తక్కువ అస్సలు పోయొద్దు. నేను అందుకని 10 గ్లాసుల నీళ్ళు అయితే పోసాను. నీళ్ళు పోయని మంచిగా కలిపేసుకోవాలి. ఇక్కడ నేను మంట మీడియం పెట్టానండి. పెద్దగా పెట్టలే, చిన్నగా పెట్టలే, మీడియంలో పెట్టాను మంట. పెద్దగా పెట్టొద్దు, అడుగంటుతుంది. అందుకని మనం దీన్ని కలుపుతూ ఉండాలి అప్పుడప్పుడు. ఇంక ఇలా మెత్తగా దగ్గరికి అయ్యాక, నీరంతా పోయి అన్నం మెత్తగా అయ్యాక, మనం ఏ గ్లాస్తో బియ్యం తీసుకున్నామో అదే గ్లాస్తో నేను ఇక్కడ 3 గ్లాసుల పాలు అయితే పోసుకున్నాను. పాలు ఇవి పచ్చి పాలే, మనం ప్యాకెట్ పాలు ఉంటాయి కదా, ఆ పాలే. వేడి చేయాల్సిన అవసరం ఏం లేదు, పచ్చి పాలే పోసుకున్నాను. పాలు విరుగుతాయి అనే టెన్షన్ ఏం లేదండి, అస్సలు విరగవు. పాలల్లో ఇలా ఈ అన్నం ఉడికిందంటే పరమాన్నం మరింత టేస్ట్గా ఉంటుంది, కమ్మగా ఉంటుంది. ఇలా మనం సిమ్లో పెట్టి పాలు పోసాక మంట అనేది సిమ్లో పెట్టి ఉంచుకోవాలి. ఇలా కలుపుతూ ఉండాలి మధ్యలో మధ్యలో. ఇది సిమ్లో పక్కకు పెట్టేసేయాలి. తర్వాత పక్కకి ఒక చిన్న కడాయి పెట్టి అందులో 2 స్పూన్ల నెయ్యి వేసి అందులో మనము డ్రై ఫ్రూట్స్ అయితే ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ నేను కాజు, బాదాం అయితే సన్నగా కట్ చేసి ఫ్రై చేసుకుంటున్నాను. మీకు ఇంకా వేరేవి కూడా ఇష్టమైతే వేసుకోవచ్చు. నేను ఇక్కడ కాజు, బాదాం అయితే ఈ రంగు వచ్చే వరకు, అంటే మీడియం గోధుమ రంగు వస్తే సరిపోతుంది. ఫ్రై చేసుకున్నాక ఒక కుడుక తీసుకొని వాటిని కూడా చిన్న చిన్న ముక్కలు కట్ చేసి అదే నెయ్యిలో ఇలా కొద్దిగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసి పక్కకు పెట్టుకున్నాను. ఇంకా మనం తర్వాత పక్కకైతే ఒక కడాయి పెట్టుకొని అందులో కొద్దిగా నీళ్ళు పోసి, ఇక్కడ నేను స్వీట్ కోసం బెల్లం అయితే 3 గ్లాసులు అయితే వేస్తున్నాను. ఇదంతా నేను బియ్యం తీసుకున్న గ్లాస్ తోటే 3 గ్లాసుల బెల్లం అయితే వేసుకున్నానండి. కొద్దిగా నీళ్ళు ఎందుకు పోసాను స్టార్టింగ్లో అంటే, బెల్లం డైరెక్ట్ వేస్తే అడుగంటుతుంది, మాడు వాసన వస్తుంది. అందుకని మనం కొంచెం అంటే కొంచెం ఒక 2 స్పూన్ల అన్ని నీళ్ళు పోసి అందులో 3 గ్లాసుల బెల్లం అయితే వేసాను. తర్వాత మనం ఏ గ్లాస్తో అయితే బియ్యం తీసుకున్నామో అదే గ్లాస్తో ఒక సగం గ్లాస్ నీళ్ళు పోసుకొని బెల్లాన్ని అయితే ఇలా మనం స్పూన్తో ఒత్తుతూ కరిగించుకోవాలి మొత్తము. మనం ఇక్కడ మనకు పాకం రావాల్సిన అవసరం లేదు, ఖాళీ బెల్లం కరిగిపోతే సరిపోతుంది. మొత్తము ఇలా కరిగిపోవాలి. ఇంక ఇది రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం పక్కకు ఒక బౌల్ తీసుకొని అందులో మనం వడగట్టుకోవాలి ఈ బెల్లాన్ని. ఎందుకంటే ఈ పాకంలో అదే బెల్లం కరిగించుకున్నాం కదా, దీంట్లో డస్ట్ ఏమన్నా ఉంటే అంత పోతుంది. అందుకని ఇట్లా వడగట్టేసుకోవాలి. ఇప్పుడు ఈ పాకాన్ని మనము పాలల్లో ఉడకబెట్టుకున్న ఈ అన్నంలో మంచిగా పోసేసేయాలి. ఇక్కడ చూసారా, అన్నం మంచిగా మెత్తగా ఉడికిపోయింది. ఇప్పుడు ఇందులో నేను ఒక 2 ఇలాచీలు కచ్చా పక్క దంచేసుకున్నానండి. మామూలుగా మన దగ్గర పప్పు గుత్తి ఉంటుంది కదా, దాంతో నేను ఇలా కచ్చపక్క దంచి వేసేసుకున్నాను. ఇంక ఈ బెల్లం అంతా కరిగించుకున్నాం కదా, దీన్ని కూడా పోసేస్తున్నాను. ఇది మొత్తం పోసేసాక మనము ఈ అన్నాన్ని మంచిగా కలుపుతూ ఉండాలండి, వదిలేయద్దు. మంచిగా కిందికి పైకి మంచిగా కలపాలి. ఎందుకంటే మనం బెల్లం పాకం పోసాం కదా, అది కిందికి వెళ్ళిపోతుంది మొత్తం. అందుకని మనం మంచిగా కింది నుండి పైకి తీస్తూ కలపాలి. ఇలా తప్పకుండా ఒక 2-3 నిమిషాలు కలపాలండి. చిన్న మంట మీద మంచిగా కలుపుతూ ఉడికించుకోవాలి. ఇప్పుడు మనము ఇదే స్టేజ్లో మీకు నెయ్యి ఇష్టమైతే ఒక స్పూను నెయ్యి కూడా వేసుకోవాలి. నెయ్యి వేసుకొని కూడా అలా 1 నిమిషం పాటు మంచిగా కలిపేసుకోవాలి. చాలామంది నెయ్యి ఇష్టపడరు, ఇష్టం లేని వాళ్ళు వేసుకోకుండా పర్లేదు. కాకపోతే ఇందులో నెయ్యి వేస్తే టేస్ట్ అనేది మరింత బాగుంటుంది.
ఇలా ఒక స్పూన్ నెయ్యి వేసేసి ఒక్క నిమిషం అలా ఉడకనిచ్చి ఇంకా మనము స్టవ్ అయితే ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకున్నాక మనం ఇంకా డ్రై ఫ్రూట్స్ కొబ్బరి ఫ్రై చేసి పక్కకు పెట్టుకున్నాం కదా, అవి కూడా ఇక్కడ వేసేయాలి. మొత్తము వేసేసి మనం ఇంకా ఒకసారి మంచిగా కిందికి పైకి కలిపేసుకున్నాక ఇంకా పక్కకు పెట్టేసుకోవాలి. ఒక బౌల్లో తీసేసుకోవాలి. అంతే, ఎంతో టేస్ట్గా ఉండే పరమాన్నం అయితే ఇక్కడ రెడీ అయిపోతుంది. అసలు పరమాన్నము తినని వాళ్ళు కూడా ఒక్కసారి టేస్ట్ చేశారంటే ఇంకా దీన్ని వదలరు. అంత రుచిగా అంత కమ్మగా ఉంటుంది. స్వీట్ అనేది ఇక్కడ నేను వేసిన విధంగా వేస్తే మరీ ఎక్కువ కాదు తక్కువ కాదు, కరెక్ట్గా సరిపోతుంది. నేను కరెక్ట్ కొలతతో వేసాను ఇక్కడ స్వీట్ తీపి అయితే, ఎందుకంటే ఎక్కువ తీపి అయినా బాగుండదు, ఎక్కువ సప్పగైనా బాగుండదు, కాబట్టి ఇక్కడ కరెక్ట్గా ఉంటుంది ఇది. ఇంకా మనకైతే పరమాన్నం రెడీ అయిపోయింది. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మరొక మంచి వీడియోతో మన సులువైన వంటలో మళ్ళీ కలుద్దాం. ఉంటానండి. బాయ్ అండి.